this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. మన జీవితాలలో వృత్తికి గల ప్రాధాన్యత మీ అందరికీ తెలుసు. ఉద్యోగం, వ్యాపారం, స్వయం ఉపాధి, అది ఏదైనా కానివ్వండి, కెరీర్కి సంబంధించిన విషయాలను జాతక చక్రంలో లగ్నాదిగా 10వ స్థానంలో పరిశీలిస్తాము. దీనినే శాస్త్రం కర్మస్థానమని, వృత్తిస్థానమని, రాజ్యభావమని, దశమ భావమని నిర్వచించింది. ప్రస్తుతం నేను దశమ భావానికి మరియు లగ్నాదిగా ఇతర 11 భావాలకు గల సంబంధం గురించిన వీడియోలు చేస్తున్నాను. జాతక చక్రంలో లగ్నం నుండి 3వ స్థానాన్ని తృతీయ భావమని, భాతృభావమని, విక్రమ భావమని అంటారు. ఈ వీడియోలో దశమ విక్రమ భావాల సంబంధం గురించి వివరిస్తాను. జ్యోతిష సమాజంలో అనాదిగా 3వ భావాన్ని భాతృభావంగానే పిలుస్తున్నారు. నాటి కాలంలో అందరికీ వ్యవసాయమే ముఖ్య వృత్తి. ఇతర వృత్తులు ఏమైనా ఉంటే వ్యవసాయానికి సంబంధించిన అనుబంధ వృత్తులు మాత్రమే ఉండేవి. ఆ రోజుల్లో వ్యవసాయానికి మానవ వనరులే కీలకం. ఒక ఇంటిలో ఎంత ఎక్కువ మంది మనుషులుంటే ఆ గ్రామంలో ఆ కుటుంబానికి అంత గౌరవం. మంది కావాలంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉండటమే ఏకైక రుజుమార్గం. జ్యోతిష్యం మనుగడ అంతా సమాజాన్ని ఆశ్రయించుకునే ఉంటుంది. కావున తోబుట్టువులు 3వ భావంలో ఉన్నందున తృతీయ భావాన్ని భాతృభావంగా పిలిచేవారు. నిజానికి 3వ భావంలో అంతకు మించిన అద్భుత కారకత్వాలున్నాయి. ధైర్యము ఈ భావకారకత్వమే. సాహసం, పరాక్రమం కూడా ఈ భావకారకత్వాలే. వెరసి ఈ భావాన్ని విక్రమ భావంగా పిలవటమే నేటి సమాజంలో సముచితం. జ్యోతిష్యంకు కాలము, నాటి జీవన పరిస్థితులే కొలమానం. కావున స్త్రీ పురుషుల భేదం లేకుండా జన్మస్థలం నుండి నగరాలకు, అక్కడి నుండి దేశాలకు, ఖండాంతరాలకు వలస వెళ్ళి జీవించటం అనివార్యమైన నేటి కాలంలో 3వ భావం ప్రాధాన్యతను సంతరించుకుంది. పైగా వ్యవసాయానికి మాటకారితనం, భావ వ్యక్తీకరణతో పనిలేదు. కానీ ఈనాడు ఏ పని చేయాలన్నా, చేయించాలన్నా భాష, భావ వ్యక్తీకరణ, జనసహకారం తప్పనిసరి. ఈ కారకత్వాలు తృతీయ భావంలోనే ఉన్నాయి. ఇంకా శ్రద్ధ, సమర్థత, శాంతము, ఉపాయము, ప్రయాణాలు, రచన, ప్రచురణ, కంఠస్వరము, గానము, నటన, బంధుమిత్రులు, శరీర పటుత్వం, స్వప్నములు మొదలైన కారకత్వాలన్నీ 3వ భావంలోనే ఉన్నాయి. ఏది ఏమైనా ధైర్యము అత్యంత కీలక కారకత్వం. లగ్న ధనాధిపతులు, చతుర్థ పంచమాధిపతులు, భాగ్య రాజ్యాధిపతులతో కూడిన అనేక రాజయోగాలు అనుభవించిన మహర్దశ జాతకులు జీవిత వైకుంఠపాళిలో బోల్తాపడి, భంగపడి పతనమైన వారిని నేను ఎందరినో చూశాను. మీరు చూసే ఉంటారు. ఒకసారి మీ పరిచయస్తులను, బంధువులను గుర్తు తెచ్చుకుంటే ఇలాంటి వారెందరూ మీకు తెలిసే ఉంటారు. కానీ జాతక చక్రములో విక్రమభావం, విక్రమాధిపతి బలంగా ఉన్న జాతకులు ఓడిపోవటం, బొక్కబోర్లా పడటం అంటూ ఉండదు. ఒకవేళ విధివశాత్తు దెబ్బతిన్నా మళ్ళీ మళ్ళీ లేచి నిలబడి నిలదొక్కుంటారు. ఇది విక్రమభావం గొప్పతనం. భయమే నీ శత్రువు, ధైర్యమే నీ విజయం అనేది మనందరికీ ఉపకరించే అద్భుత సుభాషితం. సంపదలు ఈనాడు రావచ్చు, రేపు పోవచ్చు.
కానీ ధైర్యం ఒక అరగని కరగని తరగని ఒక బంగారు గని. కెరీర్లో ఒడిదుడుకులు ఎత్తుపల్లాలు సర్వసాధారణమైన ఈ ఆధునిక జీవితంలో ధైర్యం జాతకులనే కాదు, జాతకుల కుటుంబాలను కాపాడుతుంది. అందుకే 10వ స్థానం 3వ స్థానాల సంబంధం అత్యంత ఉపయోగం. ఇది శాస్త్రం చెప్పని గొప్ప రాజయోగం. 3, 6, 10, 11 ఉపచయ స్థానాలని శాస్త్రం వర్గీకరించింది. అంతేగాక ఉపచయ స్థానాలు ఈ భావాధిపతులు జాతకుల పురోగతికి ఉపయోగపడతాయని శాస్త్రంలో సవిస్తరంగా చెప్పబడింది. అష్టమ భావము నుండి అష్టమ భావం కావున 3వ భావమైన విక్రమ భావాన్ని పాపస్థానమని కూడా శాస్త్రం తెలియజేసింది. అందుకే ఆయుష్ ఆరోగ్యానికి తృతీయ అష్టమ భావాలు పరిశీలిస్తాము. ఇంకా అపోక్లేమ స్థానాలైన 3, 6, 9, 12 భావాలలో కూడా 3వ భావానికి ప్రాతినిధ్యం ఉంది. ఏది ఏమైనా కెరీర్కి సంబంధించినంత వరకు 3వ భావం జాతకుల అభివృద్ధికి ఉపయోగపడుతుందని నిర్ద్వందంగా చెప్పాలి. 3వ భావ కారకత్వమైన ధైర్యం జాతకుల జీవితంలో అన్ని లోటుపాట్లను భర్తీ చేయగలుగుతుంది. జాతక చక్రంలో విక్రమ భావం బలంగా లేని జాతకులు ఈ వీడియో చూసిన ఎడల వినటం వలన మంచి జరిగి ఈ భావ సమాచారం వారిని ఆవహించి సరికొత్తగా రూపాంతరం చెందగలరని ప్రకటిస్తున్నాను. వినటం వల్ల కూడా మంచి జరుగుతుందనే ఈ అంశానికి సంబంధించిన రుజువులు సహేతుకంగా గురు శుక్రులు అనే వీడియోలో వివరించాను. ఆసక్తి గలవారు చూడండి. 3వ భావంలో సూర్యుడున్న జాతకులు మంచి ధైర్యవంతులు. వీరి మానసిక పరిస్థితి నిరంతరాన్వేషణతో కొత్త కొత్త మార్గాలను కనుగొంటూనే ఉంటుంది. విజయం వీరికి కవచంగా పనిచేస్తుంది. విక్రమ భావంలో రాజగ్రహం సూర్యుడుంటే మొత్తం జాతకానికే ఒక బలం. తృతీయ భావంలో చంద్రుడుంటే వృత్తిలో మార్పులుంటాయి, వృద్ధిక్షయాలుంటాయి. చురుకైన మనస్సు, ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. నీటి ప్రయాణాలంటే ప్రత్యేక ఉత్సాహం. పూర్ణచంద్రుడుంటే ఊహాశక్తి, ఆధ్యాత్మిక చింతన ఉంటాయి. క్షీణచంద్రుడుంటే మానసిక ప్రశాంతి లోపిస్తుంది. భాతృభావంలో కుజుడుంటే తోబుట్టువులకు శ్రేయస్కరం కాదు, ధైర్య సాహస పరాక్రమాలుంటాయి. కుటుంబంలో అపార్థాలు తగాదాలు ఉంటాయి. చిన్నవో పెద్దవో వాహన ప్రమాదాల బెడద ఉంటుంది కావున జాగ్రత్త అవసరం. శని, రాహు, కేతు పాపగ్రహ దృష్టి లేదా కలయిక వలన నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, అసూయ, జీవితం మీద విరక్తి ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలతో తమకు తాము అపకారం చేసుకునే అవకాశం ఉంది. అయితే మేషం, వృశ్చికం, మకరం విక్రమ భావమైన ఎడల ప్రతికూల ప్రభావం పలుచబడుతుంది. అంటే కుంభ, కన్య, వృశ్చిక లగ్నాల వారికి మాత్రమే తృతీయ కుజుడు ఉపశమనం ఇవ్వగలడు. విక్రమ భావంలో బుధుని తెలివి మరింతగా ప్రకాశిస్తుంది. పనులు పూర్తి చేయటంలో ఆశావాద దృక్పథంతో ఉంటారు. బుధుని కారకత్వాలు లౌక్యం, కలుపుగోలుతనం, భాష, భావ వ్యక్తీకరణ, రచన, ఉపన్యాసం ఇవన్నీ జాతకులలో ప్రతిఫలిస్తాయి. స్వతంత్ర భావాలు, సొంత వ్యాపారం ఉంటుంది. తృతీయ భావ కారకత్వాల వలన లాభపడతారు. 3వ భావంలో గురుస్థితి శుభప్రదమే. తృతీయములో ఉన్న గురువు భాగ్యభావాన్ని, కళత్రభావాన్ని, లాభభావాన్ని చూడగలడు. సానుకూల సామాజిక దృక్పథం, అత్యాశ లేని మనోవైఖరి, ఉన్నత వ్యక్తిత్వం ఉంటాయి. ధార్మిక ప్రవృత్తి, దేవాలయ సందర్శన ఉంటాయి. దివ్య దృష్టి ఉంటుంది. డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెడతారు. మంచి విషయాలకు ఖర్చు చేయడానికి వెనకాడరు. తృతీయ భావంలో శుక్రుడు ఉంటే మనోప్రవృత్తి ఆహ్లాదంగాను ఆనందంగాను ఉంటుంది. సంగీతంపై ఆసక్తి, అనురక్తి ఉంటాయి. సంగీత వాయిద్యకారులుగాను, గాన కళాకారులుగాను, ధ్వన్యనుకరణ ప్రతిభా సంపన్నులుగా రాణించగలరు.
విక్రమ భావంలో శని సానుకూల ఫలితాలనే ఇవ్వగలడు. స్థానిక సంస్థలకు, సాంస్కృతిక సంక్షేమ సంస్థలకు అధ్యక్షులుగా ఉండగలరు. అయితే ఎంతో పోరాట ఉద్యమాల తర్వాతే వీరికి విజయం లభించగలదు. తృతీయ భావంలో రాహువు మీన లగ్నం, వృషభ లగ్నం, మిథున లగ్నం, కర్కాటక లగ్నం మరియు సింహ లగ్నాల వారికి మంచిది. తృతీయంలో కేతు ఉన్న ఎడల మానసిక ఆందోళనలు ఉంటాయి. విక్రమాధిపతి దశమ భావంలో ఉంటే జాతకులు అదృష్టవంతులనే చెప్పాలి. కెరీర్లో కష్టనష్టాలకు చెదరక బెదరక ఎప్పటికప్పుడు ఆటంకాలను తొలగించుకుని ముందుకు వెళ్ళగలరు. ధైర్యే సాహసే లక్ష్మి అనే సూక్తి ప్రకారం విక్రమాధిపతి వృత్తి స్థానంలో ఉన్నందున డబ్బు బాగా సంపాదించగలరని చెప్పాలి. మూడవ భావంలో ప్రయాణాలు ఉన్నందున వృత్తికి సంబంధించి తరచూ ప్రయాణాలు చేయటం, తద్వారా లాభించటం ఉంటుంది. దశమాధిపతి తృతీయ భావంలో ఉన్న వృత్తికి సంబంధించిన ప్రయాణాలుంటాయి. రచయితలు, ప్రొఫెసర్లు, గాయకులుగా, జర్నలిస్టులుగా, డబ్బింగ్ కళాకారులుగా, మీడియా సంస్థల అధినేతలుగా రాణించగలరు. ఈ సూత్రాలన్నీ ఒక సాధారణ పరిశీలనకు మాత్రమే. ఒక్కొక్క లగ్నానికి, ఒక్కొక్క గ్రహానికి భావాధిపత్యం విభిన్నంగా ఉంటుంది. అదేవిధంగా మిత్రక్షేత్ర, స్వక్షేత్ర, ఉచ్చ, నీచ, శత్రుక్షేత్ర లాంటి వ్యత్యాసాలుంటాయి. గ్రహ దృష్టులు ఉండనే ఉన్నాయి. కావున జాతక పరిశీలన సమయంలో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.